స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు విచారణకు సహకరించాలని అర్జున్ను కోరారు. ముందుగా అరెస్టు విషయాన్ని కూడా బయటపెట్టలేదు. అలాగే కనీసం డ్రెస్ మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా పోలీస్ వెహికల్ ఎక్కాలన్నారు. సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? ఎందుకంటే అర్థం మార్చుకుంటారు సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, చేయటం తప్పలేదు కాదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి స్కూల్ నుంచి వాళ్ళకి చేశారు. అది ఇది మీకు తప్పకుండా చెప్తున్నా, మంచి విషయం కాదు. కానీ బన్నీ మాత్రం మోహరించిన పోలీసులను అలాగే నిలబెట్టి దర్జాగా కాఫీ తాగుతూ తండ్రితో మాట్లాడుతూ ఆ తర్వాత బాధపడుతున్న తన భార్యకు ధైర్యం చెప్పి ఆమెను ముద్దాడారు. పోలీసులు తన ఇంటి ప్రాంగణంలో ఉన్నంతసేపు అల్లు అర్జున్ హుందాతనంలో ఎక్కడా తగ్గలేదు. పోలీసులను నిలబెట్టి కాఫీ తాగుతూ వారితో మాట్లాడారు. అది పూర్తయ్యాక ఓ 10-15 నిమిషాలకు పోలీసుల కారు ఎక్కారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన బన్నీని తదుపరి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అది పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టుకు తరలించారు. అక్కడ వాదనల తర్వాత ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినది. క్వాష్ పిటిషన్పై విచారణను వాయిదా వేస్తూ తక్షణమే